శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు గుండుమల తిప్పేస్వామి హాజరై కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ మాజీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ మద్దన కుంటప్ప, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా లింగాయత్ అధ్యక్షుడు దుర్గేష్, లాయర్ శివకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు లక్ష్మీ నరసప్ప, భీమరాజు మరియు మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో నిర్వహించడం జరిగింది. గుడిబండలో కూడా ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక వేదిక. ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీ ప్రభుత్వ అధికారులు నిర్దేశించినటువంటి సమయంలో మీరు ఏ పని నిమిత్తం అర్జీ ఇచ్చారో ఆ పనిని పూర్తి చేయించే బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం. మండలంలో అనేక గ్రామాల్లో ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి దూరం లేకుండా ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తా ఉన్నాం. మీకున్నటువంటి ఏ సమస్య అయినా ప్రభుత్వం నుంచి పరిష్కరించేటువంటి ఏ సమస్యనైనా మీరు అర్జీ రూపంలో రాసుకొని రావచ్చు. 45 రోజుల్లో మీ సమస్య సాధ్యాసాధ్యాలని అంటే కొన్ని కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కూడా వీటికి తీసుకురావడం జరుగుతుంది. సాధ్యమైనటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం పరిష్కరించే విధంగా ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు మీకున్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మనకసర నియోజకవర్గంలో 80% భూముల దొంగతనాల గురించి, భూముల కబ్జాల గురించి అర్జీలు వస్తున్నాయి. భూమి ఒకటి యజమాని ఒకటే అనిపేపుడు అగ్నినాడు గతంలో వసూరాజు అవినీతి ఎమ్మెల్యే ఉండే కాబట్టి అవినీతి జరిగి భూములు కూడా దొంగలించేస్తారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవన్నీ సరిచేయని ఉద్దేశంతోనే ఈరోజు ప్రియతమ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించి ఎమ్మెల్యే అధ్యక్షతన అధికారుల సమక్షంలో అటువంటి భూ కబ్జా కేసు సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతోనే ఈరోజు మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది.